కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక కీలకమైనటువంటి పథకం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు. సో గత ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటువంటి మాట ఉండే, కానీ ఆ డబుల్ బెడ్రూమ్ల ముచ్చట తెలంగాణ సమాజానికి అయితే తెలుసు. అది కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుదిబండగా మారినటువంటి నేపథ్యం ఉంది. కొన్ని చోట్ల కట్టిండ్రు, కొన్ని చోట్ల అసలు స్టార్ట్ కాలేదు. లబ్ధిదారుల ఎంపిక కూడా జరిగింది. లబ్ధిదారులు ఇండ్ల కోసం మధ్యవర్తులకు మ్యామాలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఆ కట్టిన ఇండ్ల నాణ్యత లేదు, కట్టించుకున్న తోట డబ్బులు తీసుకున్న తోట అసలు పనులే మొదలు కాలేదు. ఇక కేసీఆర్ సార్ అంటుండే అల్లుడు వస్తే ఆడ వండుకోవాలి అని చెప్పిన కేసీఆర్ సారు ఎవరి గురించి పట్టించుకోలేదు అన్నటువంటిది సామాన్యులు కూడా ప్రశ్నిస్తుండేటువంటి నేపథ్యం ఉండే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అయితే చెప్పింది. 5 లక్షల రూపాయలు ఇస్తామన్నటువంటి మాట కూడా చెప్పిండే. దానికోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు కూడా. లబ్ధిదారుల ఎంపిక కూడా త్వరలోనే చేస్తామని రేవంత్ సర్కార్ అయితే చెప్తుండే. ఇక గతంలో ప్రతిసారి కూడా ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఈ ఇండ్ల పథకానికి నిధులు వస్తాయి. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ నిధులను వాడుకోవడం విఫలమైపోయింది. ఆ ప్రభుత్వం కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు ఏంటంటే 2011 కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్థిక సర్వే ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. దాని ఆధారంగా రూపొందించిన జాబితా మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఇస్తుంది. దాంతోపాటు ఈసారి నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టిన ప్రపోజల్ ఏంటంటే జనరల్గా కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఇస్తుంది ఈ ఇండ్ల పథకానికి. ఆ ఇండ్ల పథకం గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే మేము డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్లో వేస్తాం 2 లక్షలు. అది మన ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చలేదనేటువంటి విమర్శ ఆరోపణ ఉంటుంది. రెండవది 2011 సెన్సస్ ప్రకారము ఎవరెవరైతే నిజమైన అర్హులు ఉన్నారో ఆ లిస్టు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం వెరిఫై చేసేసి ఆ లబ్ధిదారులకి కూడా డైరెక్ట్గా 2 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తుంది. డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వము వీళ్ళ అకౌంట్లలో వేస్తే మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం బెనిఫిట్ ఉంటుంది, లోకల్ లీడర్కి ఏం బెనిఫిట్ ఉంటుంది, ఎమ్మెల్యేలకి ఏం బెనిఫిట్ ఉంటుంది. అట్లా వీళ్ళు ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వానికి ఒప్పుకోలేరు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు ఒప్పుకోలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే నిధులు విడుదల చేసలేదు. కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో గత ప్రభుత్వ హయాంలో దాదాపు 359.56 కోట్లు అంటే 359.56 లక్షలు నష్టపోయినరంట. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా డబుల్ బెడ్రూమ్ పథకం లేకపోవడంతో నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి 2022లో 190 కోట్లు 168 కోట్లు ఇవ్వకుండా ఆపేసింది. ఈసారి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అలాంటి ఇబ్బందులు రావదని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. అందుకే PMAY రూల్స్కు లోబడి నిబంధనలు రూపొందిస్తున్నట్టు తెలిపినరంట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 5 లక్షల రూపాయలు కూడా ఇందిరమ్మ ఇండ్లకి ఇస్తామని చెప్తోంది. మరి కేంద్రం నుంచి ఒక్కో ఇంటికి 2 లక్షల రూపాయలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత బర్డెన్ తగ్గుతుంది? కేవలం 3 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం బేర్ చేస్తే సరిపోతుంది. గతంలో కూడా అంటే వాళ్ళకి ఏవైతే టెక్నికల్ డీటెయిల్స్ కావాలనో ఆ డీటెయిల్స్ ఇవ్వడానికి గత రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేకున్నదంట. ఆ సుముఖంగా లేకపోవడం వల్ల 2022లో దాదాపు మనకు 360 కోట్ల రూపాయలు కూడా పైనుంచి రావాల్సినటువంటి నిధులు రాలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ ఏవైతే ఉంటావో ఆ రూల్స్కు అనుగుణంగా వీళ్ళు వివరించకపోవడం వల్ల పేదలకు రావాల్సినటువంటి ఒక్కో ఇంటికి రావాల్సినటువంటి 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడంలో నాటి రాష్ట్ర ప్రభుత్వం అయితే విఫలమైంది. ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి వీళ్ళు పేరు పెట్టినప్పటికీ ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కూడా మిక్స్ చేస్తే అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 2 లక్షలు ఇక ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి 3 లక్షలతో పేదలకు ఇండ్లు నిర్మించవచ్చు అన్నటువంటి ఆలోచనకైతే వచ్చిందంట. తెలంగాణ హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించే సాంకేతిక వేదిక ఆధారంగా స్థానిక రెవెన్యూ యంత్రాంగానికి అవగాహన చేయించాల్సి ఉంటుంది. అనంతరం గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేస్తారు. PMAY నిబంధనలకు లోబడి చేస్తే ప్రతి లబ్ధిదారుకి కేంద్ర గృహ నిర్మాణ శాఖ నుంచి 2 లక్షల రూపాయలు కూడా వస్తాయంట. ఇక ఆ నేపథ్యంలోనే అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద విధి విధానాలు అయితే రూపొందిస్తుందంట. అర్హులను కూడా ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంటుంది. అర్హుల ఎంపిక చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి లిస్ట్ ఇస్తారు. ఆ కేంద్ర ప్రభుత్వం కూడా వెరిఫై చేసేసి ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్గా లబ్ధిదారుడికే కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షలు ఇస్తే ఇక సామాన్యులు పేదలు బీదోలు అనేటోళ్ళు కూడా ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. సరే ఈ ప్రభుత్వంలో అయినా సరే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేసి ఈ పేదల ఇళ్ళకైతే భాగ్యం కలుగుతుందని అయితే ఆశిద్దాం.